నిడిగుంట అరుణ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పేరు సంచలనంగా మారింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. అనేక దినపత్రికల్లో వస్తున్నటువంటి కథనాలపై ప్రస్తుతం ఆమె స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు. సో అరుణ అంటారు. సో ఆమె గతంలో దిశ అరుణ కూడా పేరుంది. సో అరుణ పెరోల్ వ్యవహారం ఈరోజు ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఏంటి? మరిన్ని వివరాలు కూడా మనతోనే పడినారు. మీరు చెప్పండి. ఈరోజు ప్రధానంగా గత 3-4 రోజుల నుంచి అరుణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక దినపత్రికలు సోషల్ మీడియాలో కూడా చక్కలు కొడుతుంది. పెరోల్ వ్యవహారం అంతా కూడా మీరు నడిపించారని చెప్తా ఉన్నారు. అసలు ఏంటి వాస్తవాలు చెప్పండి. పెరోల్ వ్యవహారం నేను నడిపించలేదని అన్ని పత్రికలకి వాళ్ళు వచ్చి అడిగారండి. నేను ఆన్సర్ ఇస్తూనే ఉన్నాను. నాకు సంబంధం లేదండి. దానిలో వాళ్ళ తండ్రి గారు పెట్టుకున్న రిప్రజెంటేషన్ని అది యాక్సెప్ట్ చేసి గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళీ ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్త ప్రకారం సెన్సిటివ్ మ్యాటర్ ఉందని చెప్పి పెరోల్ గవర్నమెంటే క్యాన్సిల్ చేసింది. మధ్యలో నా పాత్ర ఏమీ లేదండి. అది వాస్తవం. అంటే ఇప్పుడు యాక్చువల్గా గతంలో మనం చూస్తే మీరు పెరోల్ మీద ఎవరైతే వివాహం చేసుకునేందుకు డైరెక్ట్గా కూడా సెక్రటరియట్లో మీరు మొత్తం కొంతమంది అధికారులు చుట్టూ తిరిగారని తెలుస్తా ఉంది. నిజంగా అక్కడికి వెళ్ళడం జరిగిందా? ఏదైనా ఆఫీసర్స్ని మాట్లాడడం జరిగిందా? నేను శ్రీకాంత్ వాళ్ళ తండ్రి గారిని తీసుకొని 2 సార్లు సెక్రటరియట్కి వెళ్ళానండి. ఎందుకంటే ఆయన 74 ఇయర్స్ కాబట్టి ఆయన బాగోగులు నేను చూసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా తీసుకొని వచ్చానండి. సెకండ్ టైం వచ్చేటప్పుడు మధ్యలో ఆయనకి హెల్త్ కూడా అప్సెట్ అయితే ఇక్కడే ఒక హాస్పిటల్లో పొగతోటలో హాస్పిటల్లో అడ్మిట్ చేసి వైద్యం కూడా అందించడం జరిగింది. ఆయన వెళ్ళిన పర్పస్ కూడా రిప్రజెంటేషన్ పెట్టుకోవాలని. ఆ రిప్రజెంటేషన్ కూడా మేము ఏ అధికారికి నేరుగా ఇవ్వలేదండి. అక్కడ ఆ సెక్షన్లో ఇచ్చి మేము రిసీవింగ్ కాపీ తెచ్చుకున్నాం. దానిలో కోడ్ చేసినటువంటి రూల్ ప్రకారమే వాళ్ళు ఇచ్చారండి. చూసి అంతే. మీరు అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే యాక్చువల్గా రాత్రి నుంచి కూడా కొన్ని వైరల్ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. గతంలో రియా హాస్పిటల్కి సంబంధించినటువంటి శ్రీకాంత్ అండ్ మీరు వచ్చినటువంటి వైరల్ వీడియోస్ అవి నిజంగా మీవేనా, లేదా ఇంకేదైనా కల్పితంగా ఏమైనా బయట పెట్టారని అనుమానిస్తున్నారు? కల్పితాలేం కాదండి. శ్రీకాంత్ హాస్పిటల్లో ఉన్నప్పుడు జైలు సూపరింటెండెంట్, అప్పుడు గతంలో ఉన్నటువంటి శ్రీరామరాజారావు గారు అనేసి ఒక జైలు సూపరింటెండెంట్ గారు, ఆయన నాకు కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరైనా కేర్ టేకర్గా ఉండాలి అంటే వాళ్ళ అమ్మా నాన్న పెద్ద ఏజ్ కాబట్టి వాళ్ళు నన్ను వెళ్ళమని చెప్పేసి ఆ లెటర్ నాకు పంపిస్తే డైరెక్ట్గా సూపరింటెండెంట్ గారే నాకు లెటర్ అందించారంట. ఆ లెటర్ నేను తీసుకొని వెళ్ళి ఆ ప్రిజన్ గార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఇస్తే వాళ్ళు నన్ను అలో చేశారండి. అలో చేస్తే నేను ఆయనకి కేర్ టేకర్గా ఉన్నాను. కేర్ టేకర్గా అంటే ఎందుకు అన్ని రోజులు మేము హాస్పిటల్లో ఉన్నాం కేర్ టేకర్గా అంటే ఆయనకు ఒక చెయ్యి రిస్ట్ పడిపోయింది పూర్తిగా. ఆ క్రమంలోనే నేను ఆయనకి ఫిజియోథెరపిస్ట్ వస్తే ఆయన చెప్పినటువంటి చేయించేటి ఎక్సర్సైజులు కానీ అన్నీ కూడా వచ్చినటువంటి వీడియోల్లో నాకైతే ఏ తప్పు కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఎలా దగ్గర కూర్చోన్నాం, నేను శ్రీకాంత్ కూడా అలా నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో నేను అలా కూర్చొని జస్ట్ చేతికి నేను క్రీమ్ రాయించుకోవడం అనేది తప్పన్నా నేను భావించడం లేదు. అది వాళ్ళు ఒక మహా న్యూస్ వాళ్ళు ఒక్కరే దాన్ని బ్లర్ చేసి జనాలకి ఒక బూచిలాగా చూపించారు తప్ప దానిలో తప్పని నేను ఎక్కడ భావించడం లేదు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా వైరల్ అవుతున్న వీడియో. అంటే ఒకవైపు జైలు అధికారులు పోలీసులు అంతా కూడా మీకు తొత్తుగా వ్యవహరించారంటూ కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఉన్నటువంటి వీడియోస్ బయటకు రావడం, ఎవరు పోలీసులు కానీ ఇటు జైలు శాఖకు సంబంధించినటువంటి పోలీసు విభాగం ఎవరు లేరంటారా ఆ టైంలో? లేదండి, ఎస్కాట్ ఉన్నారు. ఆ రూమ్కి ఎస్కాట్ ఉన్నారు. కాకపోతే వాళ్ళు అఫీషియల్గానే నన్ను అలో చేశారు కదా, నేను దగ్గర కూర్చోవడం తప్పే ఉందనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అంతేగాని ఇప్పుడు ఒక చేత్తో ఉన్న మనిషికి దగ్గర కూర్చొని ఫుడ్ పెట్టాలి, దగ్గర కూర్చొని ఒళ్ళు తుడవాలి, డ్రెస్ మార్పించాలి, అన్నీ కూడా చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఆపరేషన్ జరిగిన కొత్తల్లో శ్రీకాంత్కి యూరిన్ పైప్ కూడా వేయలేదు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు. యూరిన్ కూడా నేనే బాటిల్స్లో పట్టి పారబోసానండి. ఆయన బాత్రూమ్ వెళ్ళిన డైపర్లు కూడా నేనే తీశాను. మరి అట్లాంటప్పుడు అవన్నీ ఏ ఛానల్లో అడగట్లేదు, నేను వెయ్యట్లేదండి. నేను అన్ని ఛానల్స్కి చెప్తున్నాను, నేను ఇంత సేవ చేశానండి శ్రీకాంత్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కేర్ టేకర్గా ఉన్నానని చెప్తున్నాను. అవి వెయ్యట్లేదండి ఎవరు కూడా. కట్ చేసి నేను డాన్గానో లేకపోతే ఇంకోటి కిలాడీగానో ఇవి వచ్చినవే వేస్తున్నారు తప్ప నేను పడ్డ కష్టము, నేను పడ్డ తపన ఎవరు కూడా ఏ ఛానల్లో కూడా చూపించడం లేదండి. అంటే ఒక సాధారణ మహిళ దిశగా పేరు పొందినటువంటి అరుణ ఈరోజు ఏదైతే ఐపీఎస్ అధికారులను కూడా, అంటే కొన్ని మనం చూస్తూ ఉన్నాం, మీరు కూడా చూస్తూ ఉన్నారు, కొంతమంది ఐపీఎస్ అధికారులను కూడా ఆమె చెప్తే వినే వ్యవహారం నడుస్తుందనే ఒక అపోహ అయితే ఉంది. దాన్ని నిజంగా క్లారిటీ ఇవ్వగలుగుతారా మీరు? ఇస్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎస్లు ఐఏఎస్లు నాకే అంత పరిచయం ఉండి నాకే అంత పలుకుబడి ఉంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఇదే జైలు దగ్గర నేను ఉన్నానండి. నాకు ములాఖాత్ ఇవ్వలేదు. ఏమంటే సమాధానం కూడా చెప్పే పరిస్థితి జైలు శాఖ వాళ్ళకి లేదు.
ఆడ గేట్ దగ్గర నేను పిచ్చిదానిలాగా నిలబడుకుని నన్ను చూసి నవ్వుకుంటున్నారు తప్ప నాకు సమాధానం చెప్పట్లేదు. మరి ఆ పత్రికల అందరూ ఛానల్స్ వాళ్ళందరూ నన్ను అంత హైప్ చేసి చూపించారు కదా, ఈరోజు వాళ్ళందరూ వచ్చి నాకు ములాఖాత్ ఇప్పించమని చెప్పండి. శ్రీకాంత్ అసలు లోపల ఉన్నాడా లేకపోతే ఆయన ఏమైనా చేశారని కూడా నాకు సమాధానం చెప్పమని చెప్పండి. అంటే ములాఖాత్తు ఇవ్వనందుకే జైలు కాడ మీరు ప్రస్తుతం వెయిట్ చేస్తూ ఉన్నారా? నాకు సరైనటువంటి సమాధానం రాలేదండి. శ్రీకాంత్ ఎలా ఉన్నాడు ఏంటన్నా కూడా వాళ్ళు చెప్పట్లేదు. ములాఖాత్ ఎందుకు ఇవ్వనంటున్నారని చెప్పలేదు. నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో వాళ్ళ బ్రదర్కి కాల్ చేశాను, ఆయన కూడా ఇప్పుడు బయలుదేరి వస్తూ ఉన్నారు. అసలు రీజన్ ఎందుకు చెప్పట్లేదో వీళ్ళు అనేది కూడా నేను అడిగితే, ఇప్పుడు నేను అడుగుతానండి, గట్టిగా అడిగేదానికి నాకు గొంతు ఉంది, కానీ వాళ్ళు నా మీద ఎట్లా తిరగబడతారో నాకు తెలియదు కదా, అందుకనే వాళ్ళ అన్నను రమ్మని చెప్పాను. ఆయనైనా అడుగుతాడు కదా అని అనేసి రమ్మని చెప్పానండి. వస్తున్నారు, అందుకే కూర్చో ఉన్నానండి. నాకు శ్రీకాంత్ని చూపించండి, అట్లీస్ట్ కనీసం శ్రీకాంత్తో ఫోన్ చేయించండి అని కూడా నేను అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ములాఖాత్ ఎందుకు ఇవ్వట్లేదు, రిటర్న్గా రాసి ఇవ్వండి, లేదా నేను అర్జీ పెట్టుకుంటాను నన్ను ఆలోచించండి అన్నా కూడా అసలు నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ప్రస్తుతం పెరోల్ వ్యవహారం మీద చర్చ నడుస్తూ ఉంది. ఏదైతే పెరోల్ గతంలో ఈ వ్యవహారం బట్టి పెరోల్కి అప్లై చేశారు, ఈ అప్లై చేసిన తర్వాత తిరుపతి ఎస్పీ ఉండొచ్చు, అదేవిధంగా డీజీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో కూడా క్యాన్సిల్ చేశారు. తర్వాత మీరే సెక్రటరియట్లో ఒక అధికారిని పట్టుకొని ఈ పెరోల్ వ్యవహారం అంతా కూడా నడిపించి బయటికి తీసుకొచ్చారు అంటా ఉన్నారు. అసలు ఏంటి దీంట్లో ఒక క్లారిటీ అయితే ఇవ్వండి మొత్తం మీద. ఇప్పుడు ఇంతకుముందే నేను మీకు చెప్పానండి, మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇచ్చాను. ఇందులో చక్రం తిప్పింది లేకపోతే పోయి ఆయన ఒక రిప్రజెంటేషన్ పెట్టుకున్నాడు. ఆ రిప్రజెంటేషన్ని ఒక లాయర్ చేత ప్రిపేర్ చేయించుకున్నారు. ఆ ప్రిపేర్ చేయించుకున్న రిప్రజెంటేషన్లో ఏముందంటే, ఆ జీఓఎంఎస్ నెంబర్ 4లో రూల్ నెంబర్ 23 ప్రకారం నా కుమారునికి పెరోల్ రద్దు చేస్తున్నట్టు మీరు ఇచ్చారు, ఎలిజిబిలిటీ లేదని. కానీ ఎస్కేప్ అయ్యి వాలంటీర్ సరెండర్ అయిన తర్వాత నా కొడుకు 3 సార్లు పెరోల్ మీద ఫర్లో మీద వచ్చి గుడ్ కండక్ట్తో వెళ్ళాడు కాబట్టి ఈ రూల్ నా కొడుకు వర్తించదు అని ఆయన పెట్టుకున్నటువంటి అర్జీ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందండి. మీరు ఆ ఫైల్ అంతా తెచ్చుకొని చూడండి, అది ఎలా రికమెండ్ అయింది, ఎలా నాట్ రికమెండ్ అయింది, ఎలా రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు, ఎలా గవర్నమెంట్ ఇచ్చారనేది మీరు ఆ ఫైల్ తెప్పించుకొని చూడండి. ఎస్పీ గారు నాట్ రికమెండ్ చేశారంటే నేను ఎస్పీ గారిని తప్పు పట్టనండి ఎప్పుడు కూడా. దీనికి ఆద్యం పోసింది ఎక్కడంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ గూడూరులో అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్లో ఒక ప్రిజనర్ పెరోల్ అప్లై చేసుకున్న తర్వాత అది కన్సల్టెంట్ వాళ్ళ నివాసం ఏదైతే ఉందో ఆ జ్యూడిషియరీ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఆ జ్యూడిషియరీ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు ఒక నివేదిక అనేది పంపాలండి, అది రికమెండా నాట్ రికమెండా అని. అక్కడ మొదలైన రచ్చండి ఇది. ఈరోజు నేను ఇంత పాపులర్ అవ్వడానికో లేకపోతే ఇంత వైరల్ అవ్వడానికో ఇంత నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి రోడ్డు మీద పడ్డానికో కారణం అనేది 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓ గారు. ఆయన నివేదికలో ఈయన అసోసియేట్స్ మెయింటైన్ చేస్తున్నాడు అని అనేసి నా పేరు కూడా కొట్టి పంపించాడు, కొంతమంది పేర్లు. నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న అమ్మాయిని నేను ఎలా అసోసియేట్ అవుతానన్న ఇంగిత జ్ఞానం కూడా ఆయనకి లేదండి. దాన్నే డిఎస్పీ గారు నాట్ రికమెండ్ చేశారు, దాన్నే ఎస్పీ గారు నాట్ రికమెండ్ చేశారు, దాన్ని జైలు వాళ్ళు హోమ్కి పంపించారు. హోమ్లో వాళ్ళు ఇలా రూల్ నెంబర్ ఇది లేదు అది లేదు అనేసి వాళ్ళు ఇచ్చేశారు. ఇది దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగలేదు అని అనే దాని మీద మేము రిప్రజెంటేషన్ హోమ్కి పెట్టుకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఇందులో నిజాలు నిర్భయంగా ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది డిపిఓ అంటే ప్రొఫెషన్ ఆఫీసర్ అంట కదంటే వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వచ్చి ప్రాపర్గా అది దాని మీద జడ్జిమెంట్స్ ఏమున్నాయని కోట్ చేసి మరి రిపోర్ట్ రాశారని చెప్పేసి ఆయన 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళే చెప్పారండి మాకు. మరి సిఐ గారు ఎవరి ప్రలోభాలకి లొంగిపోయారో లేకపోతే ఎవరన్నా మాటలు విన్నారో తెలియదండి. అట్లా అని శ్రీకాంత్ ఏమన్నా గవర్నమెంట్కి ఎగనెస్ట్ పర్సనా అంటే శ్రీకాంత్ గురించి మీరు లోతుగా విచారిస్తే శ్రీకాంత్ ఏంటి అనేది అర్థమైపోద్దండి. నేను చెప్తున్నాను కదా, శ్రీకాంత్ ఈ గవర్నమెంట్లో బయటకు వస్తారని నేను అయితే మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నానండి, చాలా అంటే చాలా ఆశలు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే రూల్ జీఓఎంఎస్ నెంబర్ 58 ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్ చేయకుండా పక్కన పెట్టేశారండి. మేము చాలా అర్జీలు పెట్టాము, చాలామందితో నాయకులను కలిసాం, లోకల్ నాయకులను కలిసాం, ఎమ్మెల్యేలను కలిసాం. ఇప్పుడు నేను అప్పట్లో కలిసినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఫోటోలు ఈ దిశ పని మీద అయితే ఏమి, ఈ జియో పని మీద అయితే ఏమి తిరిగి పెట్టినటువంటి ఫేస్బుక్లో పెట్టినటువంటి ఫోటోలు మాత్రమే మహా టీవీ వాళ్ళు రకరకాలుగా ప్రచురిస్తున్నారు. అంతేకాని నేనేం డాన్ కాదు, అసలు నేనేం ఒక లీడర్ని కాదు, నేను సాధారణమైనటువంటి మహిళనండి. అంటే ప్రస్తుతం పెరోల్ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పి ఒకవైపు జైలు శాఖ డీజీకి కూడా ప్రస్తుతం హోంమంత్రి అనిత కూడా ఏదైతే ఆదేశాలు జారీ చేసింది, దీని మీద మీరేమంటారు?
జారీ చేస్తే అది అది ఇల్లీగల్ కాదు, లీగల్ అని వాళ్ళకే అర్థమవుతుందండి. ఎందుకంటే ఆ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో వాళ్ళు ఫాదర్ పెట్టుకున్నటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో బయటకు వస్తుందండి. ఆ రిప్రజెంటేషన్లో ఆయన ఏం కోడ్ చేస్తున్నారో వీళ్ళు ఆ కోడ్ ప్రకారం యాక్సెప్ట్ చేశారా లేదని ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళ ఫాదరు ఇది రెట్రాస్పెక్టెడ్ మెథడ్లో కాదు, ప్రాస్పెక్టెడ్ మెథడ్లో చూడాలని దానిలో కోడ్ చేశారండి. ఐపీసీ అన్నీ కూడా నాకు ఆయన చట్టాలు అంత క్లారిటీ లేదు, దానిలో చదివాను నేను. ఆ చదవడం వల్ల నేను మీకు చెప్తున్నాను. అట్లా వాళ్ళు ఇది ఇల్లీగల్ కాదు, లీగల్గానే వచ్చింది అనేది తేలుతుందండి. ఖచ్చితంగా అది నిజం కాబట్టి తేలుతుంది. ఇంకొకటి ఏంటంటే పెరోల్లో ప్రస్తుతం మరొక భిన్న అభిప్రాయాలు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి వైద్య నిమిత్తంలో మధ్యలో సెటిల్మెంట్స్ కూడా ఆయన ప్రత్యేక వాహనం కూడా ఒకటి గూడూరు దాటిన తర్వాత వస్తూ ఉంది. దాంట్లో లేడీ డాన్గా మీరున్నారని చెప్పి ప్రస్తుతం కొన్ని మీడియాలో కూడా రావడం జరిగింది, సోషల్ మీడియాలో వస్తుంది. అసలుకి వీటన్నిటికీ ఏంటిది, ఎవరున్నారు వెనకాలనుకుంటున్నారు మీరు? అసలు ఎవరు చేస్తున్నారని తెలియదండి. ఎవరో ఒక ఆకాశరామన్న ఒక పిటిషన్ పెట్టాడంటండి ఇంతకుముందు. ఇది ఎవరో కత్తితో నరికేశారు, ఇది పడింది కాదు అని ఒక పిటిషన్ పెడితే దాని మీద ఎంక్వైరీ జరిగిందండి. జైలు వాళ్ళ కదా పోలీసు వాళ్ళ దగ్గర ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా మీరు తెప్పించుకొని చూడొచ్చు. ఎందుకంటే అది తప్పుడు వార్త, నిజం కాదు. ఆయన ఇక్కడ హాస్పిటల్ దగ్గర డివైడర్ మీద పడ్డం వల్లే చెయ్యి ఇరిగింది అని అనేది వాళ్ళు తేల్చారండి. ఇంకొకటి ఏంటంటే నాకు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత, ఎవరు జైలు సూపరింటెండెంట్ గారు నాకు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత, శ్రీకాంత్ పడ్డాడు చెయ్యి ఇరిగిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత కట్టు నా ముందరే కట్టారండి. ఎక్కడా కూడా నరికినట్టు కానీ పొడిచినట్టు కానీ గాయాలు లేవు, నార్మల్ లాగే ఉంది చెయ్యి. లోపల ఎముక ఇరిగిపోయిందని నేను ఎక్స్రే రిపోర్ట్లు, కేషీటు అన్నీ కూడా నేను ఫోటో తీసుకున్నాను. అంటే డాక్టర్లు దాని మీద అనుమానిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే కత్తిపోటు వల్లే సెటిల్మెంట్లోనే ఈ ఘాట్ అయిందని చెప్తా ఉన్నారు, మీరేమంటారు? నేను ఎక్స్రే ఇస్తాను మీకు, మీ ఛానల్లో మీరు ప్లే చేయండి. నా దగ్గర ఉంది, నేను ఎక్స్రే ఇస్తాను. అందులో కత్తితో పొడిచినట్టుందా, నిజంగానే ఇరిగినట్టుందా, బ్లడ్ ఏమైనా వస్తున్నట్టుందా తెలుస్తుంది. కేషీట్ ఇస్తాను మీకు. నేను కేషీట్లో మెన్షన్ చేస్తుంటారు కదా, ఇది ఎస్వీఆర్ఆర్లో అవ్వచ్చు, జీజీహెచ్లో అవ్వచ్చు. ఇలాంటివి ఎవరో ఆకాశరామన్న పిటిషన్లు ఇలాంటివన్నీ కూడా ఎప్పటికైనా ప్రమాదం అవుతాయని ముందు జాగ్రత్త పరులను కాబట్టి నేను ఆ ఎక్స్రే రిపోర్ట్స్ అన్నీ కూడా నేను జైలు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాను. నేను అన్నీ ఇస్తాను, మీరు మీ ఛానల్లో వెయ్యండి. తప్పుడుగా పెట్టేటువంటి పిటిషన్లు, తప్పుగా వచ్చేటువంటి వార్తల వల్ల శ్రీకాంత్ని ఈరోజు ఇబ్బంది పెట్టి రకరకాల ఎంక్వైరీలు వేసి ఈరోజు నాకు కూడా ములాఖాత్ ఇవ్వకుండా ఇట్లా రోడ్లో కూర్చోబెట్టేశారండి. ఏమండి, గవర్నమెంట్ టైం చాలా వాల్యుబుల్, నేను అడుగుతున్నాను, చాలా వాల్యుబుల్. ఎవరో ఆకాశరామన్న పెట్టిన పిటిషన్లో లేకపోతే ఏదో ఒక పత్రిక రాసిన గీత వల్ల రాత వల్ల ఎందుకు ఇక్కడ మమ్మల్ని మానసికంగా మీరు హత్యలు చేస్తున్నారు? వేదన కూడా అనను నేను. ఈరోజు మమ్మల్ని మానసికంగా హత్య చేస్తున్నారు మీరు. ఏం పాపం చేశాం మేము? నా జీవితం ఇదైపోయిందండి, నా జీవితము నాశనం అయిపోయింది. నేను ఒక ఆడది వచ్చి రాజకీయాలు చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేను ఎదుర్కొన్నానండి. ఇదే జైల్లో ఇంతకు ముందు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో, శ్రీరామరాజారావు సూపరింటెండెంట్ జైలు, ఆయన నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో దాని మీద ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఒక ఆడదాన్ని ఇబ్బంది పెట్టినోని పక్కన ఇబ్బందులు అంటే ఇంకేదన్నా ఉంటాయి. శ్రీకాంత్కు బాగలేదని ఫోన్ చేస్తాడండి నాకు, నేను జైలు కాడికి వస్తాను. అప్పుడు ఇంటర్వ్యూ ఏం ఉండవండి, అనఫీషియల్గానే గేట్ ఓపెన్ చేసి తీసుకుంటారు పైకి. ఆ పైన ఉండే దానిలో ఆయన రూమ్ ఉంటుందండి, ఆయన రూమ్లో సీసీ కెమెరాలు కూడా ఉండవు. లోపల కూర్చోబెడతాడండి. శ్రీకాంత్కి బాగలేదు, ఆ జైలు డాక్టర్ ఇంత రిపోర్ట్ ఇచ్చాడు, ఆయన సంసారానికి కూడా పనికిరాడు, నేను 10 నెలల్లో రిటైర్డ్ అయిపోతాను, నువ్వు నాతో ఉండు, మన ఇద్దరం కలిసి రాజకీయాల్లోకి వెళ్దాం, నేను డబ్బు పెడతాను, నువ్వు స్టెబిలిటీగా ఉండు అని అన్నాడు. ఆయన సోమిరెడ్డి గారిని కూడా తిట్టాడండి. సోమిరెడ్డి గారితో నేను ఫోటో దిగి ఫేస్బుక్లో పెడితే వాడు ఒక రోతోడు, వాడితో నువ్వేంది ఫోటో దిగానని కూడా ఆయన ఆరోపించాడు. అవన్నీ కూడా CVR న్యూస్లో వాయిస్ రికార్డులతో సహా వచ్చాయి. మీరు కావాలంటే CVR ఒక వార్తలను రివైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఆ ఇష్యూ జరిగి ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు, జైలు వాళ్ళు నా మీద పగబట్టేశారండి. ఎంత పగబట్టారంటే జైలుకి వస్తే నన్ను చీడ పురుగుని చూసినట్టు చూడడం, అందరికేమో గంటలు ములాఖాతులు ఇచ్చి నాకు మాత్రం 40 నిమిషాలు మాత్రమే ఇస్తానని ఆంక్షలు పెట్టడం, నన్ను ఇన్నర్ ఇంటర్వ్యూ, అందరు పోతారండి ఇన్నర్ ఇంటర్వ్యూకి, నన్ను లోపలికి అలో చేయకుండా బోన్ల దగ్గరే మాట్లాడాలని ఆంక్షలు పెట్టడం. నా నంబరు సూపరింటెండెంట్ గారు బ్లాక్ చేశారు, కొత్తగా వచ్చిన ఆయన కూడా, ఇప్పుడు వచ్చిన ఆయన కూడా. నేను ఫోన్ చేసి శ్రీకాంత్ గురించి, హెల్త్ గురించి అడిగినా కూడా నాకు ఆన్సర్ చెప్పారండి. అది నన్ను వెలివేసేశారు నెల్లూరు జైల్లో నన్ను వెలివేసేశారు. ఆ ఇష్యూని ఆసరాగా తీసుకొని ఈ జరుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు కూడా నా మీద పగబట్టేశారు. ఎలా పగబట్టారో చెప్తాను. అప్పటిదాకా 2 ఎస్కాట్లు ఇస్తున్నారు,
శ్రీకాంత్కి. అంటే ఇద్దరు కానిస్టేబుల్ని ఎస్కాట్ ఇస్తున్నారు. ఆయనకి రిస్ట్ పడిపోవడం వల్ల ఫిజియోథెరపీ రోజు చేయించాలి, జీజీహెచ్కి ఎస్వీఆర్ఆర్కి పంపించాలి. ఆయనకి ఇద్దరు కానిస్టేబుల్ వస్తారు మామూలుగా. ఈ ఆకాశ రామన్న పిటిషన్ పెట్టడం వల్ల ఏమైందంటే ఈ ఎస్కాట్ ఎవరైతే ఇద్దరు కానిస్టేబుల్ వస్తారో ఆయనకు ఇంకొక గన్ ఇచ్చి ఇంకొక ఏఎస్ఐని పెట్టారు. అంటే అప్పటికి ముగ్గురు. ఆ ఏఎస్ఐ ఏయ్ రావద్దు నువ్వు వెళ్ళిపో అంటాడు, ఏయ్ రావడానికి లేదు అని బెదిరిస్తాడు. నేను అన్నీ కూడా అవమానాలు పడ్డానండి. దూరంగా పోయి ఏడ్చుకునేదాన్నే తప్ప శ్రీకాంత్ వెళ్ళిపోయాక డాక్టర్స్ కాడ పోయి ఆయన హెల్త్ ఎలా ఉందని అడిగేదాన్ని తప్ప అమ్మడికి దగ్గరకు కూడా నేను పోయేదాన్ని కాదండి. హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు ఆయన జైలుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ చేరి పిచ్చిదానిలాగా బాగున్నాడా బాగలేడా అని చెప్పి చూసుకొని వెళ్ళిపోయేదాన్ని తప్ప ఏ రోజు కూడా నేను ఎవరిని కూడా నేను అసలు ఇబ్బంది పెట్టలేదండి. మహిళ అని చూడకుండానే లాస్ట్ డిఐజీ మీ మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఆయన ఎన్ని చేశాడో నేను సివిఆర్ని ఆశ్రయించానండి. సివిఆర్ నేను జైల్స్ డిఐజీ గారికి కూడా రిటర్న్గా రాసిచ్చాను నాకు జరిగినటువన్నీ. కానీ జైలు శాఖ వాళ్ళు ఆయన్ని ఇక్కడే పక్కనే పెట్టి మళ్ళీ ఇదే జైల్లో ఆయన వచ్చిపోయి నన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఎట్లా నేను ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్వ్యూకి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు అండి నన్ను బ్లాక్మెయిల్స్ అండి జైలు ట్రాన్స్ఫర్ చేస్తాను శ్రీకాంత్ అన్నారండి. నాకు దిక్కుతోచిన పరిస్థితిలో పోయి వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళి హైకోర్టులో రిట్ వేసానండి. నేను జైలు ట్రాన్స్ఫర్ చేయొద్దు, నాకు కూడా హెల్త్ బాగుండదు, నాకు కూడా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉంది, ఫిట్స్ ఉంది, నాకు కూడా హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. పెట్టేవాళ్ళండి, ఫోన్స్ చేసేవాడు, వాట్సాప్ కాల్ చేసేవాడు. నేను అన్నీ కూడా కొన్ని రికార్డ్స్ అన్నీ కూడా నేను సివిఆర్కి ఇచ్చాను. తర్వాత ఆయన అవినీతి చేస్తే అవి కూడా కలెక్ట్ చేసి, అంటే నాకు అంత గర్జి పెరిగిపోయిందండి. నేను శ్రీకాంత్ని పెళ్లి చేసుకుంటానంటే అసలు ఆయన వయసు ఎక్కడండి, బిడ్డ వయసు. నేను ఆయన నా మీద ఆశపడ్డం అనేది నాకు నచ్చక నేను గర్జి పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆయన ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎవరెవరి దగ్గర మందు తెప్పించుకుంటున్నాడు, ఎవరెవరి దగ్గర చికెన్లు నాటుకోళ్ళు తెప్పించుకుంటున్నారు అనేది కలెక్ట్ చేసి నేను సివిఆర్ని ఆశ్రయించి నేను ఇచ్చేసానండి వాళ్ళకి. సివిఆర్ వాళ్ళు నాకు న్యాయం చేశారు. ఇక్కడి నుంచి ఆయన బదిలీ అయ్యారే కానీ పక్కనే పెట్టారండి ఆయన్ని, ఇక్కడే ట్రైనింగ్ సెంటర్లో పెట్టారు సికాలో. అప్పటి నుంచి ఆయన ఈ జైల్లో ఉన్నటువంటి అందరితో కాంటాక్ట్లో ఉంటూ శ్రీకాంత్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు లోపల. అవన్నీ తెలిసినా కూడా నేను మళ్ళీ మీడియా ముందరకు రాలేదండి. ఎందుకంటే ఇట్లా ఒకసారి మీడియా ముందరకు వచ్చినందువల్లే నన్ను ఇట్లా పగబట్టేసి వీళ్ళు పురుగుని చూసినట్టు చూస్తున్నారు. ఇంకా మళ్ళీ ఏమన్నా శ్రీకాంత్ని లోపల ఏం చేస్తారు, గోడల వెనక ఏం జరుగుతుందో నాకు తెలియదు కదండి. నేను ఇక్కడ ఈ న్యాయ పోరాటం చేయాలా లేకపోతే ఏం చేయాలని అర్థం కాని స్థితిలో నేను పడిపోయానండి. ఈ ఎస్కాట్ టైట్ చేశాక నేను ఒకసారి నెల్లూరు ఎస్పీ గారిని కలిసాండి. సార్ నన్ను తరిమేస్తున్నారు, నన్ను రానియడం లేదు, నేనేం పాపం చేశాను సార్, ఎస్కాట్ వాళ్ళు అందరిని ఒక రకంగా చూస్తున్నారు, శ్రీకాంత్ను ఒక్కడనే ఒక రకంగా చూస్తున్నారు, భలే స్ట్రిక్ట్ ఆంక్షలు పెట్టారు, కనీసం ఆయన హెల్త్ గురించి కూడా నన్ను అడిగేదానికి దగ్గరకు కూడా పోనీయట్లేదు సార్. మామూలుగా అయితే ఒక ప్రిజనరు హాస్పిటల్కి వస్తే ఆ హెల్త్ ఎలా ఉంది ఏంటనేది కుటుంబ సభ్యులను అలో చేయాలి సార్, చెప్పాలి ఎస్కాట్ అనేవాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పని చేయలేదు. ఆ ఎస్పీ గారిని అడిగి వచ్చేస్తాను. ఎస్పీ గారు ఏమన్నారంటే నాకు పర్సనల్ గర్జ్ లేదు, నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అసలు ఏం లేదు, పలానా శ్రీకాంత్ మీద పలానా అరుణ మీద పగబట్టాల్సిన అవసరం నాకు లేదు, నాకు మీరెవరో కూడా తెలియదు, ఇష్యూ నాకు ఇట్లా కంప్లైంట్స్ వస్తున్నాయి, నేను వెరిఫై చేస్తున్నాను, దానికి తగ్గట్టే మేము ఇది చేస్తున్నాం అని చెప్పారండి. నేను అట్లా మాట్లాడి వచ్చేస్తున్నప్పుడు నేను అడిషనల్ ఎస్పీ మునిరాజ్ అకౌంట్లో పడ్డానండి. ఆయన నాకు ఫేస్బుక్ మెసెంజర్లో ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పి మెసేజ్ చేశాడు. ఏఆర్ అండి నెల్లూరు. మెసేజ్ చేయమని నాకు మెసెంజర్లో చూపిస్తానండి, నేను కావాలంటే మెసెంజర్లో నాకు మెసేజ్ పెట్టారండి, ఒకసారి మీరు నాకు కాల్ చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టాడండి నాకు. ఆ మెసేజ్ పెట్టడం వల్ల నేను ఆయనకి ఫోన్ చేశానండి. ఎస్పీ గారి నుంచి బయటకు వచ్చేటప్పుడు చూశాడు ఆయన. తర్వాత నాకు ఇదిగోండి ఫిబ్రవరి మీరు చూసుకోండి కానీ ఫిబ్రవరి 12వ తారీఖు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, భోజనం చేస్తారని పెట్టారు, బాగున్నారని పెట్టాడు, ఎక్కడ మీరు ఇప్పుడు జాబ్ అని పెట్టానండి, నేను అడిషనల్ ఎస్పీ నెల్లూరు అని పెట్టాడండి. మీరు అని అన్నారు, ఆయన మరునాడు ఎడుకుంటాయి, మీరు ఎక్కడో చూసినట్లు ఉందని అని పెట్టాడండి, అవునా అని పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తున్నారని పెడితే ఏం పెట్టలేదండి. అనంతపురం తిరుపతిలో ఏమన్నా వచ్చారని అంటే సౌజన్య గారు కదా ఎస్పీ అని అన్నానండి. ఇద్దరు ఉన్నాము, ఆ మేడం అడ్మిన్ చూస్తాను, నేను చూస్తానంటే ఓకే అన్నానండి. ఇవన్నీ పెట్టిన తర్వాత ఒకసారి నాకు కాల్ చేస్తారని ఇదండి, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కాల్ చేస్తారా అని పెట్టారు, మీకా కాల్ చేయనా అని పెట్టానండి. నేను ఫోటో చూపిస్తారా మునిరాజు గారిది? అది చేశారండి. గాజుల మునిరాజా గారు అడిషనల్ ఎస్పీ ఏఆర్ అండి ఇంతకుముందేనా. ఇంకేదైనా అసభ్యకరంగా మాట్లాడడం కానీ అలాంటివి చెప్తానండి, దాని తర్వాత చెప్తాను మీకు. ఇక చూడండి, దాని తర్వాత ఆయన కారు ఒకటి అండి సుజుకి
సుజుకి షోరూమ్ దగ్గర ఉన్నావా అని అది ఇక కార్ ఒకటి నాకు రిపేర్ చేయించాలని నన్ను డిమాండ్ చేశాడండి. ఆయన కార్ ఒకటి షోరూంలో పెట్టి నాకు రిపేర్ చేయించాలని డిమాండ్ చేశారండి. నేను కార్ షోరూమ్కి వెళ్ళానండి. కార్ షోరూమ్కి వెళ్తే నాకు తెలియదు, మామూలుగా షోరూమ్కి వెళ్ళాను. అడిగితే ఆ పార్ట్స్ ఏమో దొరకవని చెప్పారు. నేనేమనుకున్నానంటే ఆయన ఏదో నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు అని అనుకున్నానండి. తర్వాత ఏమైందంటే ఆఫీస్కి రమ్మన్నారండి. వెళ్ళాను నేను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన నాకు చెప్పాడండి, ఇలా శ్రీకాంత్ మీద కంప్లైంట్స్ వచ్చాయి, ఎవరో కావాలని చేస్తున్నారు, అంతేగాని ఎవరికి పర్సనల్గా ఇది లేదు, ఎస్కాట్ టైట్ చేయడానికి నిన్ను రానివ్వడానికి ఉన్నటికి ఎవరో పేరు ఊరు లేకుండా పిటిషన్ పెట్టారన్నాడు. నేను అన్నాను, పేరు ఊరు లేకుండా ఎలా పెడతారండి పిటిషను, అది కరెక్ట్ కాదు కదా మీరు చెప్పడం అని అడిగానండి. అడిగిన తర్వాత ఆయన సరే ఇంక మీరు వెళ్ళండి, ఇంతసేపు ఉండడం కరెక్ట్ కాదని పంపించేశాడండి నన్ను. నేను వచ్చేసిన తర్వాత నుంచి ఆ పక్క రోజు నుంచి అండి ఆయన నాకు ఫోన్ చేయడము. అంటే ఇలా చాలామంది అధికారుల నుంచి ఎదురయ్యాయని చెప్తారు. ఒక్క నిమిషం అండి, మీకు వినిపిస్తాను. ఎందుకని అలాగా మున్రాజు గారేనా? అంటే నువ్వు అంటే నాకు ఇష్టం. ఆయన ఇంటెంట్ ఏంటి? నేను అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మేడంకి పెట్టినటువంటి వాయిస్ రికార్డ్స్ అండి, ఇంకా అసభ్యకరంగా ఉన్నాయి, అవి నాకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఇలా చేస్తున్నాడండి అని అంటే ఆయన్ని పిలిచి వాళ్ళు అడిగారండి. నేను తాగేసి చేశానని ఆయన ఒప్పుకున్నాడు. అదే కాదండి, మా ఇంటి దగ్గరకు వచ్చి ఆయన డిపార్ట్మెంట్ కారే వేసుకొచ్చి లాంగ్ హార్న్ కొట్టడం, కిందకి రమ్మని చెప్పి అరవడం, అట్లాంటివన్నీ చేశాడండి. అలా చేసిన క్రమంలో నేను అవి భరించలేక అడిషనల్ ఎస్పీ గారిని ఆశ్రయించాను. వాళ్ళు పై అధికారులకు తెలిపించి ఆయన్ని మంగళగిరి విఆర్కి పిలిచారండి. ఇవన్నీ కూడా నేను మీడియా ముందరికి రావచ్చు, కానీ రాలేదు. ఎందుకు రాలేదంటే వీళ్ళు శ్రీకాంత్ని ఏం చేస్తారని భయపడ్డానండి నేను. ఇలాంటివన్నీ ఎవరు ఏ ఛానల్లో చూపించట్లేదు. ఎంతసేపటికి వాళ్ళ వ్యూస్ కోసం నేను లేడీనో డాన్నో అంటున్నారు తప్ప ఇవన్నీ వాళ్ళు చూపించట్లేదు. నాకు న్యాయం జరగట్లేదండి. ఈరోజు నాకు ములాఖాత్ ఇవ్వలేదు శ్రీకాంత్. అనేక సోషల్ మీడియాలో మీరు లేడీ డాన్ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని పదాలతో సంబోధిస్తూ ఉన్నారు. కేవలం ఏంటంటే ఐపీఎస్ అధికారులను కూడా మీ చేతిలో పెట్టుకోవడం, అటు పోలీసులను అయి ఉండొచ్చు, సిఐ డిఎస్పీలను కూడా మార్చేస్తాయి మీదని చెప్పి అనేక వార్తలు రావడం జరిగింది. అసలుకి ఇంత ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కారణం ఎవరైనా ఉన్నారనేది మీకు బలమైంది నమ్మకం ఉందా? నాకు ఎవరున్నారండి? అలా ఉండే పని అయితే ఇంత హరాస్మెంట్ నేను ఎందుకు అనుభవిస్తానండి? ఇప్పుడు నాకు ఐపీఎస్లు తెలుసు, ఐఏఎస్లు తెలుసు, సీనియర్ నాయకులు తెలుసు అనుకోండి. ఇట్లా మునిరాజు అడిషనల్ ఎస్పీ నాకు ఇట్లా ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తున్నాడని ఒక ఫోన్ కొడితే అయిపోదా? నేనెందుకు వెళ్ళి పోలీసు వాళ్ళ దగ్గర అమ్మా నన్ను ఇటు చేస్తున్నారని అడిషనల్ ఎస్పీ కాళ్ళ మీద పడతాను? మీరే ఆలోచించండి. నాకు జరిగింది అన్యాయం అండి. నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను. పెరోల్ ఒక పేపర్ ఆధారంగా క్యాన్సిల్ చేసేసారు. దాని వెనక నేను కానీ శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కానీ ఎంత నలిగిపోతున్నామో వాళ్ళకి తెలుసా? ఆ పేపర్ వాళ్ళకి తెలుసా? నేను అడుగుతున్నాను ఆ పేపర్ వాళ్ళని. జీవో నంబరు 71 అక్రమంగా ఇచ్చారు. దాన్ని రద్దు చేసి ప్రిజనర్స్ జీవితాల్లో మీరు వెలుగులు నింపండి. చివరిగా నిడింగుంట అరుణ, దిశ అరుణ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నారు ఒక పార్టీ నుంచి అనేది ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. దానికోసమే ఇదంతా హైప్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు అంటున్నారు. మీరేమంటారు? నాకు అందరు కలిసి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు తప్ప అలాంటి ఉద్దేశాలు నాకు లేవండి. నేను శ్రీకాంత్ని పెళ్లి చేసుకొని ఒక గృహిణిలాగా ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను. మీకు వీలైతే చేతనైతే శ్రీకాంత్ని బయటికి తీసుకొచ్చేదానికి సహాయం చేసి మీరు అందరు కలిసి నాకు పెళ్లి చేయండి. ఎస్, శ్రీకాంత్ కోసమే బ్రతుకుతున్నాను, శ్రీకాంత్నే పెళ్లి చేసుకుంటాను, శ్రీకాంత్నే నేను నా జీవితంలో పెట్టుకుంటాను. దానికోసమే ఇవన్నీ కూడా, ఈ నిందలన్నీ కూడా నేను ఆయన కోసమే మోస్తున్నాను. సో ఇది మొత్తానికైతే నిడిగుంట అరుణ, దిశ అరుణ అంటారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గురించే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. పెరోల్ వ్యవహారంలో దాదాపు కూడా శ్రీకాంత్ అనే ఎవరైతే జీవిత ఖైదీ ఉన్నారో ఆ వ్యవహారంపై ఇప్పటికే ఏపీ ఏదైతే జైలు శాఖ డీజీకి కూడా రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా దర్యాప్తు వివరణ చేయండి, పూర్తి దర్యాప్తును వివరణ చెప్పడం జరిగింది. మొత్తానికి ఎవరైతే దిశ అరుణ అంటారు, సో అరుణ గతంలో అనేక మంది అధికారులు ఆమె పట్ల చాలా కూడా అంటే
అంటే ఆ మాటల్లో మనం విన్నాము ఏదైతే అరుణాని ఇటు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కాదు మొత్తం మీద అడిషనల్ ఎస్పీలు సైతం కూడా నన్ను ఇబ్బంది పెట్టారు. సో ఈ వ్యవహారంపై ఆమె డైరెక్ట్గా కూడా ప్రైమ్ నైన్తో మాట్లాడడం జరిగింది. సో శ్రీకాంత్ బయటకు వస్తే నేను పెళ్లి చేసుకుంటాను, నాకు పెళ్లి చేయండి అంటూ కూడా దిశ అరుణ ఇటు ప్రైమ్ నైన్తో చెప్పడం జరిగింది. మొత్తం మీద దిశ అరుణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కోణాల్లో చూస్తే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె కిలాడి లేడీ, ఏదైతే ఆమె వెనకాల అనేక మంది అధికారులు ఆమె హస్తంలో ఉన్నారంటూ వచ్చినటువంటి వార్తలకు ప్రస్తుతం అయితే ఆమె వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జైలు ముందు కూడా ములాఖాత్ ఇచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే నిరసిస్తాను, లేకపోతే ఇక్కడే నేను నిరాహార దీక్ష చేస్తాను, లేకపోతే ఇక్కడే ఉంటానంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి మాటలు అయితే ప్రస్తుతం ఇది ప్రస్తుతం దిశ అరుణపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, జైలు నుంచి.